హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వాలంటీర్ల పాలిట విలన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ని కలిశారు. ఎలక్షన్ కమిషన్ని కలిసి ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కోసం చాలా ఫైట్ చేస్తూ ఉన్న క్రమంలో దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ని కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారని కోరారు. నిజానికి తెలుగుదేశం పార్టీ వెళ్ళి కోరుతుందేమో అనుకున్న ముందుగా తెలుగుదేశం పార్టీ కంటే ముందుగా చాలా యాక్టివ్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిశారు. కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆయన ఈవీఎంని పగలగొడుతున్న వీడియోని ఎలక్షన్ కమిషన్కి అందించారు. సో ఎలక్షన్ కమిషన్ ఆ వీడియోని పరిశీలించి ఇమీడియట్గా ఆయన పైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ ఆయన కోరారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అంటూ చెప్పారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించి నేను చాలా వీడియోలు చేశాను. ఆయనతో నాకున్న కంప్లైంట్ ఒకటే, లక్షలాది మంది పెన్షనర్లకు పెన్షన్ అందకుండా పోవడానికి కారణం, 2.5 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు మానసిక క్షోభకి కారణం, గడిచిన 3 ఏళ్లుగా వాలంటీర్లు టార్గెట్గా కేసులు వేస్తూ వాళ్ళపైన రకరకాల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆ వ్యవస్థని రద్దు చేయాలని ఫైట్ చేస్తున్న వ్యక్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. కాబట్టి వాలంటీర్ల ద్వారా పెన్షనర్లకు మిగతా వాళ్లకు మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి వాలంటీర్లకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోరాటం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. దానిలో భాగంగానే వాలంటీర్ల పాలిట విలన్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు పాయింట్కి వస్తే, ఆయన ఎలక్షన్ కమిషన్ కలిసి వీడియో ఇచ్చారు. ఆ వీడియో పైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ వీడియో పైన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోరారు. సో ఇక్కడ వీడియోని ఈయన తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం ఏంటనేది నాకు అర్థం కాల. ఎలక్షన్ కమిషన్ వెబ్కాస్టింగు మొత్తం ఈవీఎంలు ఉన్న రూముల్లో, ప్రధానంగా ఓట్లేస్తున్న రూముల్లో కెమెరాలని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కెమెరాలు ఏర్పాటు చేయడమే మాత్రమే కాదు, ఎలక్షన్ కమిషన్ వాటిని మానిటర్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో దీనిపైన పటిష్టమైన నిఘా ఉంటుంది. సో ఆ వీడియోస్ వెబ్కాస్టింగ్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లో జరుగుతుంది. ఎలక్షన్ కమిషనే దాన్ని మానిటర్ చేస్తుంది. ప్రతి క్షణం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద స్క్రీన్స్ పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఎలక్షన్ కమిషన్ దీన్ని గుర్తించిందంట. ఈరోజు మీనా గారు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే దీన్ని గుర్తించి ఆయన పైన చాలా సివియర్ సెక్షన్స్ కింద కేసులు ఇప్పటికే నమోదు చేసిందంట. ఆయన కోసం వెతుకుతున్నారంట. ఓకే, బట్ ఈయన ఎక్కడి నుంచి ఈ వీడియో తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారో అర్థం కాదు నాకు. నిజంగా ఆ వీడియో ఎవరి దగ్గర ఉండాలి? ఎలక్షన్ కమిషన్ అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గర వీడియో ఉండాలి కదా. అటువంటప్పుడు ఎలక్షన్ కమిషన్కే ఈయన తీసిపోయి వీడియో ఇచ్చి దీని మీద చర్య తీసుకోమని కోరడం ఏంటనేది కొత్తగా అనిపించింది, వింతగా కూడా అనిపించింది. సో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాలకు సంబంధించి రికార్డ్ చేసిన వీడియో ఫుటేజు ఎలక్షన్ కమిషన్ దగ్గర కాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి ఎలా వచ్చింది? ఇప్పటికే అది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో లేకుండా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్లోకి ఎలా వచ్చింది అంటూ చర్చ జరుగుతుంటే, ఆ వీడియోను పట్టుకెళ్ళిపోయి ఈయన నేరుగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి కంప్లైంట్ చేయడం అనేది మరింత ఆసక్తిని పెంచుతుంది ఈ అంశానికి సంబంధించి. సో ఎలక్షన్ కమిషన్ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్లో ఉన్న స్టాఫ్ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్లో కెమెరాలు వీడియోలు పెట్టి రికార్డ్ చేస్తున్న వాళ్ళంతా ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? మీనా గారికే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికే? అసలు ఆయన దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో అని ఎలక్షన్ కమిషన్ అడగాలి కదా. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సిన వీడియో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి ఎలా వచ్చిందనే దానిపైన విచారణ కూడా చేయాలి కదా. ఆయన ఇచ్చిన వీడియో బేస్ చేసుకుని మళ్ళీ కేసులు నమోదు ఇదంతా కాదు కదా. అసలు వీడియో ఎలా లీక్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సేమ్ టైం ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ కోసం పనిచేస్తూ వస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 7-8 ప్రాంతాల్లో ఈవీఎంలు పగలగొట్టారు. ఇంకో 7-8 ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యమైంది. ఇంకొక 7-8 ప్రాంతాల్లో ప్రజలపైన దాడులు జరిగాయి. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు జరిగాయి. కొంతమందిని ఊర్లలో లేకుండా తరిమేశారు. కొంతమంది గుళ్ళలో బళ్ళలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ని కోరుంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్కి అటువంటి వీడియోలు ఇచ్చుంటే బాగుండేది. ఇంకా 7 చోట్ల ఈవీఎంలు పగిలాయి కాబట్టి ఆ 6-7 చోట్ల పగిలిన ఈవీఎంలు తాలూకు సంబంధించి అక్కడ కూడా ఏమన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అండ్ టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి షూట్ చేసిన డిజిటల్ క్వాలిటీ వీడియోస్ ఉంటే అవి కూడా తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి అని కోరితే ప్రజాస్వామ్యం ఇంకా బాగుంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా బెటర్గా ఎలక్షన్ కమిషన్ అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఇంకోసారి ఎవరు ఇటువంటి చేయడానికి సంబంధించి ముందుకు రాకుండా ఉంటారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కంటే తెలుగుదేశం పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు అని భావించాల్సి ఉంటుంది. మిగతా పనులన్నీ చేయకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో పైన మాత్రమే కంప్లైంట్ చేస్తూ ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండా ఆయన తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడాన్ని బట్టి చూస్తే, సో తాను తెలుగుదేశం పార్టీ కోసం కాదు, మొత్తం ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నానంటే ఆయనకైనా ప్రూవ్ చేసుకోవాల్సింది. మిగతా ఇన్సిడెంట్స్ పైన కూడా ఎలక్షన్ కమిషన్ని కలిసి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.